హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు మేము 3 డేస్ ట్రయల్ ఆఫ్ మా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ బయింగ్ టూల్. ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ రెండు ఉంటాయి దాంట్లో. మీరు ఆప్షన్ సెల్లర్ ఉంటే మీరు డైరెక్ట్గా సెల్లింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్ బయర్ ఉంటే డైరెక్ట్గా బయింగ్ చేసుకునేటట్టు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అక్కడ. నేను ఆ టూల్ మీకు ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి 3 డేస్కి నేను ట్రయల్ ఇచ్చున్నాను ఆల్రెడీ దాన్ని. ఈరోజు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండి బుధవారం ఈవినింగ్కి ఆ ట్రయల్ క్లోజ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు యూస్ ద లైవ్ బైసెల్ సిగ్నల్స్ టూల్. దాన్ని ట్రయల్ వాడుకోండి. అండ్ వీళ్ళంత మటుకు చాలా మందికి దాన్ని షేర్ చేయండి. ఈరోజే చాలా మంది వాడుకున్నారు, ఎందుకంటే మాకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఎంతమంది లాగిన్ అవుతున్నారు, ఏంటి, ఎంతమంది వాడుతున్నారు అని చెప్పని. వీల్ హ్యావ్ క్లియర్ ఐడియా కాబట్టి ఆల్రెడీ వాడుతానే ఉన్నారు. కానీ మాకు చాలా మంది ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇంతకుముందు ఆ, ఆ, అంటే ఆప్షన్ బయింగ్ దాంట్లో ఏంటంటే స్టాప్ లాసెస్ ఇంతకుముందు చాలా తక్కువ ఇచ్చేవాడిని నేను. ఒక రూ. 200 దానికి ఒక రూ. 6 ఇచ్చేవాడిని. సో అవి కొడుతుండేది. అవన్నీ సెట్ అయిపోయినాయి ఇప్పుడు. ఇప్పుడు ఆప్షన్ సిగ్నల్స్, స్టాప్ లాసెస్ నెగ్లిజిబుల్ ఉన్నాయి. టార్గెట్స్ రీజనబుల్గా రీచ్ అవుతున్నాయి. మీరు లైవ్లో డైరెక్ట్గా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ట్రైల్ ఇచ్చున్నా కాబట్టి మీరు డ్రైవ్లో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ ట్రయల్ ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మీకు 2 డేస్ లెఫ్ట్ అవుట్ ఉంటుంది. ఎవరైనా మా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆల్రెడీ మీరు చూడకుండా మీరు ఆల్రెడీ ఇంతకుముందు వాడి మీరు రెన్యూవల్గా చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా దీన్ని చూడండి. మీకు లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దిస్. అండ్ ఈ కమింగ్ నెక్స్ట్ 3-4 డేస్ మార్కెట్లో, వొలటైల్ మార్కెట్లో మన టూల్ ఒకటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దిస్ ఇస్ ద ఓన్లీ టూల్ విచ్ విల్ హెల్ప్ యూ అని నేను అనుకుంటున్నాను. మేము ఇచ్చే లెవెల్సే కొంతమంది కాపీ కొట్టి మీకు ఇస్తుంటారు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈ లెవెల్స్, ఈ లైవ్ నేను ఏదైతే ఇస్తున్నానో అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు మార్కెట్ మీకు ఓపెన్ అయింది 22,169 దగ్గర ఓపెన్ అయింది. అది డౌన్ ఓపెన్ అయింది మనకి. కానీ ఓపెన్ అయిన తర్వాత బ్రేక్ అయింది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిందంటే టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది. సో అది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది, నియర్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది. అంటే 22,100 దగ్గర క్లోజ్ అయింది. ఇక టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ డే ట్రేడింగ్ ఎంత ఈజీగా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే 22,100 క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, అదొకటే క్వశ్చన్ ఉంటుంది మీకు. దాని తర్వాత విచిత్రమైన డేటాలు ఏం మనకేం అవసరం ఉండదు. ఎందుకంటే యూఎస్ డేటా, ఆ డేటా, ఈ డేటా, ఈ చెత్తే మీకు అవసరం లేదు. వెన్ ఏ స్టాక్ ఆర్ వెన్ ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ ఏదైనా సరే టీసీఆర్ దగ్గర ఉంది అంటే మీకు దాని గురించి ఇంక వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా. బ్రేక్ అయితే సెల్, క్రాస్ అయితే బై. ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు. నేను మీకు చెప్తానే వస్తున్నాను కాబట్టి. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందనేది మనం ఒకసారి కానీ చెక్ చేసుకుంటే చూడండి. ఈరోజు ఈ చార్ట్లో మీకు మా కొత్త చార్ట్స్ వస్తున్నాయని చెప్పాను కదా మీకు. ఆ చార్ట్లో మీరు దీన్ని చూడండి, నిఫ్టీ చార్ట్. మీకు ఆల్మోస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఓపెన్ లైన్ ఈస్ 22,169 దగ్గర ఓపెన్ అయింది. హై ఈస్ 22,202 అండ్ లో ఈస్ 22,075 ఇస్ లో. క్లోజ్ అయింది 22,122. 22,100 దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చేది 22,122 దగ్గర క్లోజ్ అయింది. సో చూడండి, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మార్నింగ్ మీరు మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎవరైతే వాడుంటారో వాళ్ళకి ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడైతే ఓపెన్ క్రాస్ అయింది కానీ మార్నింగ్ కాల్స్ బై వచ్చి ఉంటుంది అప్ టు 22,202 వరకు. అక్కడి నుంచి ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ అవుతూ వస్తుందో 22,000 అక్కడ మీకు అంటే మనకి ఇంటర్డే లెవెల్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంటర్డే లెవెల్స్ మీకు ఆల్రెడీ సిగ్నల్స్ వస్తుంటాయి. ప్లస్ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్లో కూడా మీకు సిగ్నల్స్ వస్తుంటుంది. మీకు వెంటనే పుట్ సిగ్నల్స్ కూడా వచ్చి ఉంటాయి. అంటే డౌన్ వస్తున్నది అనుకోండి, డౌన్ సిగ్నల్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. మనకి ఇంటర్డే లెవెల్స్ 22,242 ఈ విధంగా మనకు ఉన్నాయి కదా పైన. ఇలా ఈ లెవెల్స్ ఉంటాయి మనకు ఆల్రెడీ. ఆ లెవెల్ దగ్గరికి వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో అది ఆల్రెడీ 22,169 ఎప్పుడైతే మీకు బ్రేక్ అవుతుందో, ఆల్రెడీ ఓపెన్ బ్రేక్ అయితే మీ అందరికి తెలిసిందే కదా, అది కిందకి వెళ్తుందని చెప్పని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది, టీసీఆర్ దగ్గర వరకు వెళ్ళింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరకు వచ్చింది, అక్కడే క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద డే ఈరోజు చూసిన వాళ్ళకి అది కదలలేదు, పెద్ద మూమెంట్ లేదేమో అని చెప్పి అనుకుంటారు. కానీ మన లైవ్ బర్సెల్ సిగ్నల్స్ చూసిన వాళ్ళకి కానీ చూసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ దాంట్లో క్లియర్గా దాని టార్గెట్స్ రీచ్ అయింది, ఎన్ని టార్గెట్స్ రీచ్ అయింది ఏంటి అనేది అక్కడ మీకు కౌంట్ వస్తూ ఉంటుంది.
అంటే టార్గెట్స్ ఎన్నిసార్లు రీచ్ అయింది, స్టాప్ లాసెస్ ఎన్ని ట్రిగ్గర్ అయిందని చెప్పని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 22,000 కాల్ వచ్చేదిను మీకు త్రీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, 2 టార్గెట్స్ రీచ్ అయింది. అదే 22,200 కాల్ వచ్చేదిను 4 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి 2 టార్గెట్స్ రీచ్ అయింది. పుట్స్ కూడా చూడండి, మీకు 3 టార్గెట్స్ రీచ్ అయింది పుట్స్, 2 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. అలానే 22,200 పుట్ వచ్చేది 4 టార్గెట్స్ రీచ్ అయ్యి 5 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఈ విధంగా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా కాకుండా నేను మీకు ఇంకొక ట్రైల్లో ఇంకొకటి ఇచ్చాను. అసలు ఇదేంటంటే మీకు అసలు మిగతా మీకు ఏ సంబంధం ఉండదు ఆ పైన నాటికి. ఈ ముందు ఈ లిస్ట్లో ఏది వస్తే దాన్ని మీరు కొనుక్కుంటే చాలు. ఆప్షన్ ఏది బై ఉంది, పుట్ బై ఉంది. మార్నింగ్ నుంచి మీరు చూస్తే పుట్ ఆప్షన్స్ మార్నింగ్ కొద్దిసేపు కాల్ ఆప్షన్స్ బై ఉన్నాయి, తర్వాత అంతా పుట్ ఆప్షన్స్ కంటిన్యూస్గా బై ఉన్నాయి. ఇదేంటంటే మీకు ఏ ఆప్షన్ బైలో ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అని చెప్పని. దీన్ని పెట్టుకుని మీకు స్టార్టింగ్ చూసుకునేది, తర్వాత మీరు కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే మీరు ఇంకొక నేను ఇచ్చిన ఈ లింక్ చూసుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే దీంట్లో ఈ సిగ్నల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఇది అలవాటు పడితే ఇది చూసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా దీన్ని చూసుకునేది మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, స్పాట్, నిఫ్టీ స్పాట్ రెండు ఫ్యూచర్ రెండు తెలుస్తుంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ కాల్ పైన ఉంటే కాల్ బై చేసుకోవచ్చు, పుట్ పైన ఉంటే పుట్ బై చేసుకోవచ్చు. ఇది మేము లేటెస్ట్గా యాడ్ చేసి ఇచ్చింది. ఇది కాకుండా మీకు స్టాక్స్ కూడా ఇచ్చున్నాము. స్టాక్స్ మీరు కానీ చూసుకుంటే మీకు స్టాక్స్ ఏ స్టాక్స్ టీసీఆర్ బేస్డ్ లెవెల్స్తో ఉంటాయి ఆ స్టాక్స్. అవి కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు అది ఈరోజు చూడండి, ఎల్ఎన్టీ రూపాయలు పెరిగింది, అదాని పోర్ట్స్ పెరిగింది, టాటా మోటార్స్, ఇవన్నీ చూడండి మీకు కొన్ని స్టాక్స్ ఏ ఏ దీంట్లో బై ఉన్నాయి, ఏవి సెల్లో ఉన్నాయి అని చెప్పిన. డౌన్ సైడ్ తీసుకుంటే మీకు హిండాల్కో అది 3% డౌన్, అది ఓపెన్ 519, అది 505 దగ్గర క్లోజ్ అయింది. ఇవన్నీ మీకు మార్నింగే వస్తూ ఉంటాయి. ఇన్ఫీ ఆల్మోస్ట్ 1674 దగ్గర ఓపెన్ అయితే 1660. ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఈ విధంగా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మీరు లైవ్లో చూసుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది అబౌట్ జనరల్గా మా లైవ్ బస్టర్ సిగ్నల్స్ సంబంధించింది. ఈరోజు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప ఇంకా ఏ స్టాక్స్ సపోర్టే చేయలేదు. అంటే ఎల్ఎన్టీ ఒక్కటి సపోర్ట్ చేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసింది, మిగతా ఏ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఆప్షన్ బయర్స్ కానీ తీసుకుంటే మా లైవ్ బస్టర్ సిగ్నల్స్ మేము ఆల్రెడీ ట్రైల్ ఇచ్చున్నాం కాబట్టి మా లైవ్ బస్టర్ సిగ్నల్స్ వాడారు కాబట్టి మీరు ప్రాఫిట్ అయ్యారని నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మీరు కానీ నిజంగా కానీ హ్యాపీగా ఉండి ప్రాఫిట్ అయ్యింటే ప్లీజ్ గివ్ ఫీడ్బ్యాక్ టు అస్ అన్ అవర్ మా నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబరు, దాంట్లో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎర్రర్స్, చిన్న చిన్న ఎర్రర్స్ ఉండేవి. ఈ స్టాప్ లాస్ ట్రిగరింగ్ అవన్నీ రెక్టిఫై చేసాము. వీటిని బేస్ చేసుకున్నది మీరు ట్రేడింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను. ఆ, ఆ, మీరు ఇంకా 2 డేస్ ట్రయల్ ఉంది కాబట్టి 2 డేస్ ట్రయల్ చూసుకోండి. చూసుకొని మీరు కానీ హ్యాపీగా ఉంటే సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ. అండ్ ట్రెడిషనల్ ఒక 30-40 ఏళ్ల నుంచి అదే క్యాండిల్ స్టిక్ చార్ట్స్, అదే ప్యాటర్న్స్, అదే ఇండికేటర్స్, చెత్త అది యాక్చువల్లీ. క్యాండిల్ స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఆ స్క్రాప్. అదే స్క్రాప్ని ఒక 40 ఏళ్ళ నుంచి దాన్ని ఆల్మోస్ట్ ఒక 35-40 ఇయర్స్ నుంచి ఎవడో కనిపెట్టాడు, దాన్ని తీసుకుని వచ్చేది దాన్నే పట్టుకొని అదే కోర్సెస్ కిందకి చెప్పి దాని మీదే కొన్ని వేల మంది, లక్షల మంది ఇన్స్టిట్యూషన్ సర్వైవ్ అయిపోతున్నారు. దాన్నే టీచ్ చేస్తారు, మీకు అదే నిజమని నమ్మిస్తారు, అదే దీంట్లో ఉంటారు. ఒకసారి మీరు ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ మీరు ఆ లూప్లో ఇరుక్కున్నారు అనుకోండి, మీరు బయటకు రావడం అనేది ఇంపాసిబుల్. మీరు రియలైజ్ చేసేటప్పటికి మీకు ట్రేడింగ్ మీద విరక్తి పుడుతుంది. అంత హారబుల్ క్యాండిల్ స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్. కానీ చాలామంది చార్ట్స్ అలవాటు పడినారు కాబట్టి మేము కొత్తగా ఈ ట్రెండ్ లెవెల్స్ బేస్డ్ చార్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంత సింపుల్గా ఉంటాయంటే అది లైన్ చార్ట్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇప్పుడు చూపించాను కదా ఇందాక, ఆ విధంగా ఉంటుంది. అవి కూడా వెరీ షార్ట్లీ వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ ద మార్కెట్. సో దట్ కమింగ్ డేస్లో ఈరోజు కాదు రేపైనా సరే మా ట్రేడింగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి టోటల్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్కే రీప్లేస్మెంట్ లాగా ఉంటుందని నేను అనుకుంటాను. కంపల్సరీగా త్రూఅవుట్ ద వరల్డ్ దే విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అని చెప్పి నేను అనుకుంటాను. వీఆర్ గోయింగ్ వెరీ స్లో, చాలా స్లోగా పోతున్నా. మా మా కానీ ఈ ఐడియా కానీ మేము ఎవరికైనా కానీ ఇచ్చుంటే వాళ్ళు పెద్ద కంపెనీ కిందకి దాన్ని అబ్నార్మల్ రేంజ్కి తీసుకుపోయి ఉండేవాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు సో ఫాస్ట్. ఐ జస్ట్ వాంట్ టు గో వెరీ కూల్ అండ్ సాఫ్ట్గా వెళ్దాం అనుకుంటాము. ముందు పర్సనల్గా అందరితో ఫీడ్బ్యాక్ తీసుకొని పర్సనల్గా అడ్జస్ట్ చేస్తాం అనుకుంటాం.
సో మీరు వాచ్ చేయండి. మేము ఈ వారం ఈ 3 డేస్ మేము మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, 2 కాల్ ఆప్షన్స్, 2 పుట్ ఆప్షన్స్ అండ్ 20 to 25 చార్ట్స్ స్టాక్స్ లైవ్ సిగ్నల్స్ ట్రైల్ ఇస్తున్నాం. అది రేపు ఎల్లుండి వ్యాలిడ్ ఉంటుంది. ఇదైన తర్వాత నెక్స్ట్ వీక్ మేము క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, దాని ఒక కాల్ ఆప్షన్, ఒక పుట్ ఆప్షన్, అది లైవ్లో ఎలా ట్రేడ్ అవుతుంటుందో అది కూడా మీకు ట్రైల్ ఇస్తాను నెక్స్ట్ వీక్. అది మీరు చూసుకోవచ్చు. సో ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ అంటే సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే, మీరు మీకు బ్యాడ్గా ఇవ్వాలనుకున్నా, గుడ్గా ఇవ్వాలనుకున్నా సరే, ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. మా వాట్సాప్ దానికి ఇవ్వండి, లేదంటే మా యూట్యూబ్ ఛానల్లో మీరు పోస్ట్ చేయండి. విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.